బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం శివార్లోని వెలుగుమట్లలో ఉద్రిక్త నెలకొంది. భూదాన భూమి వద్ద గుడిసెలను తొలగించేందుకు అధికారులు యత్నించారు. 3000 మంది పోలీస్ బందోబస్తు నడుమ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. దీంతో వారిని స్థానికులు అడ్డుకున్నారు. తాము 8 ఏళ్లుగా గుడిసెలు వేసుకుని ఇక్కడే ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయి. ఇక దీనిపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. పేదల ఇళ్లను కూల్చివేయటం అత్యంత హేయమైన చర్య అని అన్నారు. ఈ రాక్షస కాండను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ఇది ప్రజాస్వామ్య లేక పోలీస్ రాజ్యమా అని ప్రశ్నించారు. వేల మంది పోలీసులను మోహరించి ఒక యుద్ధ వాతావరణాన్ని సృష్టించారని మండిపడ్డారు. ఇళ్లను కూల్చాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు. పేద ప్రజలు ఏమైనా తీవ్రవాదుల్లా కనిపిస్తున్నారా అని అంటూ ధ్వజమెత్తారు. ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఖమ్మం శివార్లోని వెలుగుమట్లలో ఉద్రిక్త నెలకొంది. భూదాన భూమి వద్ద గుడిసెలను తొలగించేందుకు అధికారులు యత్నించారు. 3000 మంది పోలీస్ బందోబస్తు నడుమ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. దీంతో వారిని స్థానికులు అడ్డుకున్నారు. తాము 8 ఏళ్లుగా గుడిసెలు వేసుకుని ఇక్కడే ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయి. ఇక దీనిపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. పేదల ఇళ్లను కూల్చివేయటం అత్యంత హేయమైన చర్య అని అన్నారు. ఈ రాక్షస కాండను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ఇది ప్రజాస్వామ్యమా లేక పోలీస్ రాజ్యమా అని ప్రశ్నించారు. వేల మంది పోలీసులను మోహరించి ఒక యుద్ధ వాతావరణాన్ని సృష్టించారని మండిపడ్డారు. ఇళ్లను కూల్చాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు. పేద ప్రజలు ఏమైనా తీవ్రవాదుల్లా కనిపిస్తున్నారా అంటూ ధ్వజమెత్తారు. ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇప్పుడు కష్టపడి కట్టుకున్నాం. ట్యాంకీ కాడి నుంచి 2 గుట్టలు సన్నాయి. ఇప్పుడు ఇది 3వసారి మేము కట్టుకోవటం. నెల నుంచి పండ్లు లేకోకుండా ఏం లేకోకుండా ఈయన సాయం చేస్తాడని ఈయనకి డబ్బు లేకుండా ఓటెత్తి ఇలా అన్యాయం చేసి ఎవరికైతే జగన్ అదే రేవంత్ రెడ్డి గెలవాలనే రూపాయి లేకోకుండా గెలిపించినాం. ఇలా ఒకసారి ఆయన కొంచెం సాయం చేస్తాడని. కరెంటు సంవత్సరం నుంచి లేదు, నీళ్లు లేవు, నిప్పులు లేవు, కడుపుతో ఉన్న పిల్లలు అన్ని నెల నుంచి పోలీసు వాళ్ళు వచ్చినా కూడా ఒకరోజు తిని ఒకరోజు తినకుండా ఉన్నాం సార్. ముందుగా చెప్తా పక్కకు పోతుందా 8 సంవత్సరాల నుంచి చెప్పి బాబు మీ కాదు ఎవరు చెప్పు లేదా ఏం లేదా హఠాత్తుకు వచ్చి హైకోర్టు ఆర్డర్లు ఏటి కావాలంటున్నా ఏమి చేయరా? ఇది న్యాయమేనా? వీళ్ళందరూ అన్న అన్న అని ఓటేయబట్టి ఓటేసి మిద్దల మీద కూర్చోబెడితే పరిస్థితి తీసుకొచ్చారు మమ్మల్ని. మా సంవత్సరాలు బట్టి ఇక్కడ ఉంటున్నాం అండి. కనీసానికి ఎప్పుడు ఏ రోజైనా కంటి నుండి నిద్రపోలేదు మేము. ఇక్కడికి ఇదే ప్రభుత్వం నిర్లక్ష్యం. ఇష్టము సమయం లేదు. నన్ను బయట మొత్తం రేకులు ఇల్లు అన్ని కూర్చోయిస్తున్నాం. ఇక్కడ ఏ ఒక్కరికి వచ్చినా ప్రభుత్వం భావించవచ్చు.
లోపల కూడా నా బాధ క్యాన్సర్ చిన్నపిల్లలు జీవితంలో ఒక తీరలే ఏలైతే ఆదివాసీలు ఎక్కడి నుంచో ఊరికి ఒకళ్ళు వచ్చి ఇల్లు కట్టుకొని ఉన్నారు. ఆ భూమి కూడా గవర్నమెంట్ కాదు, భూతోటల భూమి. ఆ భూమి మీద ప్రజలు 10 సంవత్సరాల నుంచి కొద్దిపాటు కృషి చేసుకొని జీవిస్తున్నారు. ఆడవాళ్ళు పిల్లలు పని చేసుకొని మొక్కలు సుధారిపోయి వచ్చి ఇక్కడ కాలం గడుపుతున్నారు. ఈ కనీసానికి మంత్రులకి అందరికీ తెలుసు వాళ్ళు కావాలని ఇప్పుడు ఈ టైంలో ఇళ్ళని పెట్టడానికి వాళ్ళు సిద్ధమయ్యారు. ఇది కరెక్ట్ అయిన పొజిషన్ కాదు. రేపు లేబర్తో వాళ్ళకి పనులు ఉంటాయి. దయచేసి వాళ్ళని లేబర్ సహకరించాలని చెప్పి ఈ మంత్రులు కోరుతున్నాం. ఖమ్మం అయితే మాకు ఇప్పుడు కష్టపడి కట్టుకున్నాం. ట్యాంక్ కాడి నుంచి 2 గుట్టలు సన్న, ఇప్పుడు ఇది 3వ